నమస్తే అండి. ఇవాళ అయితే నేను పాలకూర వెల్లుల్లి కారం చేస్తున్నా. దీనికోసం ముందుగా 3 కట్టలు పాలకూర అయితే తీసుకున్నాను. ఇవైతే కట్టలు విప్పి మధ్యలో ఆకుల మధ్యలో చూసుకోండి. ఎందుకంటే ఇవి నేలపైన అక్కడక్కడే పాకి ఉంటాయి కాబట్టి వాళ్ళు చూసుకోకుండా కట్ చేసినప్పుడు వాటితో పాటు గెడ్డి, ఇంకొన్ని కలుపు మొక్కలు, తినకూడని మొక్కలు ఇట్లాంటివి కూడా పెరిగిపోతాయి అన్నమాట. వాళ్ళు చూసుకోకుండా అవి కూడా వీటితో పాటు కట్ చేసేసి కట్టలు కట్టేస్తూ ఉంటారు. అప్పుడు ఆకుల మధ్యలో మనం చూసుకోకుండా కట్ చేసామంటే కొన్ని తినకూడని ఆకులు కూడా ఉంటాయి కాబట్టి మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. అందుకోసమే పాలకూర తీసుకున్నప్పుడు ఎప్పుడైనా కొంచెం చూసి జాగ్రత్తగా కట్ చేసుకోండి. తర్వాత ఇది క్లీన్ చేసుకోవడం కూడా మనం ఆకులు ఇట్లాగా క్లీన్ చేసుకోకుండా కట్ చేసి తర్వాత క్లీన్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ ఆకులు చాలా డెలికేటెడ్ ఉంటాయి కాబట్టి ఏదన్నా మట్టి, ఇసుక అన్నీ అంటుకొని ఉంటాయి విపరీతంగా. అవి మనం కడిగినా కూడా పోవన్నమాట. చాలా గట్టిగా అతుక్కుపోయి ఉంటాయి. అందుకే మంచిగా సన్నగా కట్ చేసుకున్నాక తర్వాత నీళ్ళల్లో వేసి ఉప్పేసి ఒక 5-6 సార్లు కనీసం కడగాల్సి వస్తుంది ఖచ్చితంగా. నేనైతే ఇక్కడ మరీ ఇవి చివర్లు ఉంటాయి కదా, అవైతే నేలకు అతుక్కొని మరీ కిందకు ఉంటాయి కాబట్టి ఎక్కువ ఇసుక మట్టి ఉంటాయండి వాటికైతే. అందుకే చివర్లు అయితే కట్ చేసి తీసేసాను. మిగిలిన ఆకంతా ఇట్లా సన్నగా తురుముకుంటున్నా. ఇట్లా తరిగాక నీళ్ళల్లో ఉప్పేసి శుభ్రంగా కడిగేసుకోవాలి. మిగిలిన కట్టలు కూడా అలాగే సన్నగా తరిగేసుకుంటాను. పాలకూర చాలా త్వరగా ఉడికిపోతుందండి. ఎందుకంటే చాలా డెలికేటెడ్గా ఉంటుంది ఆకు, చాలా తొందరగా ఉడికిపోతుంది. ఇట్లా సన్నగా కట్ చేసుకున్నామంటే ఇంకా త్వరగా అవుతుంది. మళ్ళీ ఏంటంటే మనం అన్నంలో కలుపుకున్నప్పుడు కూడా చాలా బాగా కలిసిపోతుంది అన్నమాట అన్నంలో పచ్చడిలాగా. అందుకు తర్వాత పాలకూరలో టమాటా వేసి వండుకోకూడదండి. దానివల్ల కిడ్నీలో స్టోన్స్ వస్తాయి. ఇది మన పెద్దవాళ్ళ నుంచి వస్తున్న నానుడే అన్నమాట. అది వాళ్ళు చెప్పి ఏదో తెలియక చెప్పింది కాదు. పెద్దవాళ్ళు ఏది చెప్పినా కరెక్టే అండి. అది ఎలాంటి మిత్ కాదు, అది రియలే అన్నమాట. పిల్లల టెక్స్ట్ బుక్లో కూడా ఉంది దీని గురించి. పాలకూర టమాటా వండి తింటే కిడ్నీలో స్టోన్స్ వస్తాయన్నది. నేను నెక్స్ట్ టైం ఎప్పుడైనా అది ఫోటో తీసి ఒక షార్ట్స్లో పోస్ట్ చేస్తాను. అందుకే చాలా రేర్గా తినడం చాలా బెటరు. ప్రతిసారి ఊరికే తినకండి పాలకూరలో టమాటా కలిపి. అందుకే ఇట్లా వెల్లుల్లి కారం లేదంటే పాలకూర పప్పులో కూడా మనం టమాటా వేయాల్సిన అవసరం లేదండి. అలా కూడా టమాటా లేకుండా పాలకూరతో చాలా రకాలు చేసుకోవచ్చు. ఇప్పుడు దీనిలో కూడా మనం ఎలాంటిది వేయాల్సిన అవసరం లేదు టమాటాలు. దీనికైతే ఒక చిన్న మసాలా ప్రిపేర్ చేసుకోవాలండి. ముందుగా అయితే ఈ పాలకూర అంతా శుభ్రంగా ఆల్రెడీ కడిగేసాను కదా. తర్వాత పచ్చిమిరపకాయలు అయితే ఇట్లా కట్ చేసుకుంటున్నా సన్న ముక్కలుగా. కొంచెం ఇవి వేసుకుంటే బాగుంటాయండి పచ్చిమిరపకాయలు, లేదంటే స్కిప్ చేసేయచ్చు, కంపల్సరీ ఏం కాదు. తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిగడ్డ తీసుకుంటున్నా. ఈ పాలకూర ఇంత ఉంది కానీ అది ఉడికేకి చాలా తక్కువ అయిపోతుంది కూర. అందుకోసమే ఒకవేళ ఎక్కువ కావాలంటే ఇంకా ఒక ఉల్లిగడ్డలు ఒక 2 అయినా వేసుకోవచ్చు ఎక్స్ట్రా. నేనైతే ఒకటే పూటగా చేస్తున్నా కాబట్టి ఒకటే ఉల్లిగడ్డ చిన్నది మీడియం సైజ్ తీసుకున్నాను. ఇవన్నీ అయితే సన్నగా ఇట్లా తరిగేసుకుంటున్నా. మనం పాలకూరలో కొంచెం ఉప్పు వేసేటప్పుడు కూడా చూసి వేసుకోవాలండి జాగ్రత్తగా. ఎందుకంటే పాలకూరకి ఎక్కువ ఉప్పు పట్టదనమాట. అదొకటి గుర్తుపెట్టుకోండి. తర్వాత అయితే ఇది మసాలా ప్రిపేర్ చేసుకుంటున్నా అండి. ఇది చాలా సింపుల్. ఒక చిన్న స్పూను జస్ట్ వేసినట్టు నూనె వేసుకోండి. తర్వాత ఎండుమిరపకాయలు ఒక 6-7, అంటే మనం తినే కారానికి సరిపడా. తర్వాత 2 స్పూన్లు జీలకర్ర, 1 స్పూను ధనియాలు, ఒక 1/2 స్పూను మెంతులు, ఇవన్నీ వేసి శుభ్రంగా కలిపేసుకోవాలండి. కొంచెం ఫ్రై అవుతున్నాయి అన్నప్పుడు అప్పుడు 1 స్పూను, 1 లేదా 1.5 స్పూను మినపగుండ్లు అన్నమాట. తర్వాత మంచి కరివేపాకు ఒక 2 రెమ్మలు. తర్వాత ఇవన్నీ ఫ్రై అయ్యి ఆల్మోస్ట్ అయిపోతున్నాయి అన్నప్పుడు ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు. ఇంతే అండి. అది కొంచెం చల్లారాక మిక్సీ పట్టుకోవాలి మెత్తగా పొడి. అది పక్కన పెట్టేసుకోండి. తర్వాత అయితే ఇప్పుడు కూరకి సిద్ధం చేస్తున్నా. ఒక 3 స్పూన్లు ఆయిల్, ఒక కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు, 1 స్పూను పచ్చెనగబేడలు అన్నమాట. పచ్చెనగపప్పు అంటాం కదా, అదనమాట. నెక్స్ట్ వచ్చేసి ఒక 2 ఎండుమిరపకాయలు, కరివేపాకు ఒక 2 రెబ్బలు, ఇవన్నీ వేసి బాగా ఫ్రై చేసి తర్వాత ఉల్లిగడ్డలు
అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు, ఇవి 2 కూడా వేసి ఒక దోరగా వేయించుకోవాలి. మరీ అంత వేగాల్సిన అవసరం కూడా లేదండి, ఒక రకంగా వేగితే సరిపోతుంది. అవి కొంచెం వేగాక మనం ఏదైతే శుభ్రంగా కడిగి పెట్టి పక్కన పెట్టిన పాలకూర ఉంది కదా, అది కూడా దీనిలో వేసేయాలి. ఆ పాలకూరలోంచి మనకి నీళ్లు చాలా వస్తాయండి, జస్ట్ కొంచెం వేడి తగలగానే. అందుకని మనం ఎలాంటి ఎక్స్ట్రా నీళ్లు పోయాల్సిన అవసరం లేదు. చాలా అంటే చాలా వాటర్ వస్తాయి పాలకూర ఉడికేటప్పుడు. దాంతోనే చాలా మొత్తం కూర అంతా ఉడికిపోతుందన్నమాట. ఇప్పుడైతే అది అక్కడ అవుతా ఉంది. ఈ లోపు నేను మిక్సీలో అయితే ఈ మసాలా ఏదైతే నేను ఇందాక వేయించి పెట్టుకున్నానో అది మిక్సీ పట్టుకోవడానికి మిక్సీలోకి చల్లారాక వేసుకుంటున్నా. ఇదైతే ఇప్పుడు మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. మరీ మెత్తగా అవసరం లేదండి, అలానే మరీ బరకగా కూడా పట్టొద్దు. ఒక రకంగా చూసి పట్టుకోండి. ఉప్పు కూడా పాలకూరలో వేసేటప్పుడు మనం ముందే వేయకుండా పాలకూర కొంచెం ఉడికినాక అప్పుడు సరిపడా ఉప్పు వేసుకోవాలి. చూడండి, ఈ మాత్రం పట్టుకుంటే సరిపోతుంది మెత్తగా పొడి. చూడండి ఎంత నీళ్ళు అయితే వచ్చాయో పాలకూర ఉడుకుతుంటే. ఆ వాటర్తోనే అది ఆల్మోస్ట్ మొత్తం ఉడికిపోతుందన్నమాట. పాలకూరలో ఉప్పు వేసేటప్పుడైతే చాలా జాగ్రత్త అండి, చాలా తక్కువ ఉప్పు పడుతుంది. చూసి వేసుకోండి ఉప్పు వేసేటప్పుడైతే. కొంచెం తక్కువైనా పర్లేదు, కావాలంటే తర్వాత కలుపుకోవచ్చు, కానీ ఎక్కువైతే ఏం చేయలేము కదా. ఎంత కూర బాగా కుదిరినా ఉప్పే కూరని డిసైడ్ చేస్తుంది అన్నమాట, ఎట్లా రుచిగా ఉందా ఉండద్దా అన్నట్టు. అందుకే జాగ్రత్త ఉప్పు వేసుకునేటప్పుడు. ఇంకా మసాలా అయితే వేసేసానండి ఆల్మోస్ట్ కూర అయిపోయేటప్పుడు. అంతే, ఒక 5 నిమిషాలు